హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే జాతర వీడియో అయితే ఇదే వీడియో లాస్ట్ అనమాట. ఇంకా మంగళవారం రోజు జాతర రోజు మార్నింగ్, ఇంకా జాతర రోజు పొద్దునైతే మేము అడుగడుగు దండాలకైతే వెళ్ళామన్నమాట. అంటే మంగళవారం పొద్దున అంటే తెల్లారుజాన 12 గంటల పైన అయితే ఇలా బయలుదేరుతారు. మేము వచ్చేసి టైం సోమవారం 12 అయిపోయిందనమాట నైట్. ఇంకా మంగళవారం లెక్క వస్తుంది కదా, ఇంకా అడుగడుగు దండాలకైతే వెళ్ళాను. నేనైతే ఫుల్ వీడియో అయితే తీయలేదనమాట, కొంచెం క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర గుడి దగ్గర ఈ బోర్ ఉంది, ఇంకా అక్కడ అలా స్నానం అయితే చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా గంగమ్మ గుడి దగ్గరకి అయితే. ఇంకా ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళు చేస్తే ఇంకా నాకు కూడా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలనేసి అని ఉంటుంది. అందువల్ల నేనైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఇంకా నా వీడియో అయితే షేర్ అవుతుందన్నమాట. ఇంకా ఇలా మేమైతే 5 మంది అయితే ఉన్నాము. ఇంకా 5 మంది ఇలా స్నానం అయితే చేసేసి బోర్ దగ్గర మేము ఇంకా మా ఇంటి దగ్గర దండం పెట్టుకునేసాము. ఇంకా దండం పెట్టుకుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 1 గంట అయిపోయింది గుడి దగ్గరికి వెళ్ళేసరికి. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అయితే దర్శనం అయితే కాలేదు, దర్శనానికి వెళ్ళలేదు. ఇంకా గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా టెంకాయ కొట్టుకొని అయితే బయలుదేరేసి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే అడుగడుగు దండాలు ఎట్లా పెడతారంటే, ఇంకా మనం గుడి దగ్గర కర్పూరం వెలిగించుకొని 4 సైడ్లు అయితే దండం పెట్టుకొని, అలా 4 మూలలు ఉన్న దగ్గర అయితే 4 పక్క దండం పెట్టుకొని అయితే టెంకాయ దొర్లించుకుంటూ అడుగడుగు దండాలు పెట్టుకొని అయితే వెళ్ళాలి. ఇంకా ఇయరే అనమాట నేను ఫస్ట్ ఇలా చేయడము. ఈ సంవత్సరమే ఇలా చేశానన్నమాట, ఇంకా ఫస్ట్ టైము. ఇంకా నాకు కొంచెం అనుకున్నవి నెరవేరితే ఇంకా నేను ఇయర్ ఇలాగే చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మంగళవారం రోజు అనమాట ఇది వచ్చేసి. ఇంకా అలాగే ఈ వీడియోతో కూడా మా పాపకైతే అమ్మవారి వేషం అయితే వేసానమాట లాస్ట్ డే. ఇంకా నేను అన్ని వేషాలు అయితే వేశాను, కానీ మీతో ఒక 2 వేషాలే షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా 2 వేషాలు అయితే నేను కూడా వీడియో అప్లోడ్ చేశాను, కానీ కొంచెం ఎందుకో సపోర్ట్ చేయలేదు. ఇంకా అందుకని ఆ వీడియోస్ అయితే మిస్ అయ్యాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మా పాపకి అమ్మవారి వేషం వేసింది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మేమైతే ఇక్కడ మార్నింగ్ పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా నేను పొద్దున మా పాపకైతే వేసుకొని గుడికైతే తీసుకొని వెళ్ళేసాను అనమాట, అమ్మవారి గుడికి. మా బాబుకైతే బాయ్స్కి లేడీస్ గెటప్ వేశారు అనేసి అయితే చెప్పాను కదా నేను. ఇంకా మా బాబుకి అయితే ఆడపిల్ల వేషం అయితే వేశాను. ఇంకా మా పాపకు వచ్చేసి అమ్మవారి వేషం అయితే వేసాను అనమాట. చూడండి మిడ్నైట్, ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిపోయిందనమాట. అర్ధరాత్రి 12 అయిపోయింది టైము. ఇంకా అప్పుడు బయలుదేరేసాము ఇంటి దగ్గర. ఇంకా ఇంట్లో ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లోనే మా పాపకి ఇలా వేషం అయితే వేసాను అనమాట, అమ్మవారి వేషము. ఇంకా నేను అన్నీ ఇంట్లోనే నా దగ్గర ఏమున్నాయో వాటితోనే సింపుల్గా అయితే వేసానమాట. ఎందుకంటే బయట వేపిద్దాము అనేసి అనుకున్నాను, కొంచెం మేకప్ అంతా బాగా వేశారనేసి కానీ చాలా కాస్ట్ అయితే అడిగారనమాట. ఇంకా స్టార్టింగ్ కదా ఇది, ఇంకా చిన్న పిల్లకి కూడా ఎందుకు అంత అనేసి నేను ఇంట్లోనే నా దగ్గర ఉన్న నాకు ఎలా వేయాలి అనుకున్నానో అలాగే వేసాను అనమాట. మీకైతే ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఫన్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వేసిన గెటప్ నచ్చితే మీకు ఇలాగా ఇంకా మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా ఇలా దేవుళ్ళని పిలుచుకొని అయితే వస్తున్నారు, ఎందుకంటే ఆ రోజు జాతర కదా. ఇంకెక్కడ చూసినా భోజనాలు అవి అయితే చాలా బాగా అయితే పెడుతున్నారు, ఏ ఇబ్బంది లేకుండా అయితే ఉన్నిందనమాట. చూడండి ఫైనల్ లుక్ అయితే మా పాపది నేను ఇంట్లో తీయలేదు, ఇక్కడ మా ఆయన అయితే ఎత్తుకొని వెళ్తున్నారు కదా. ఇంకా రెడీ అయిపోయింది. నేను వచ్చేసి కిరీటము శూలము ఇంట్లోనే, ఇంకా నేను కిరీటము శూలం అయితే ఇంట్లో అయితే చేశాను. ఇక్కడ చూడండి జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఎక్కువ అయితే ఉందన్నమాట, చాలా ఫుల్ అయితే ఉంది. మెయిన్ ఎంట్రెన్స్ అనమాట గుడి లోపలికి, గర్భగుడి లోపలికి. అక్కడ మేము దర్శనం చేసుకొని అయితే బయట అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసానంటే ఇంకా మా పిల్లలు
కొంతసేపు చూసానంటే అలా డ్రమ్స్ పెట్టేశారనమాట. ఆ డ్రమ్స్ సౌండ్స్ పెడితే కాపీరైట్ అయితే వస్తుంది, అందువల్ల నేనైతే సౌండ్ అయితే పెట్టలేను. కానీ అక్కడ ఆ సౌండ్లకైతే చాలా బాగుండిందనమాట. ఇంకా లేని వాళ్ళకు కూడా అమ్మవారు అయితే ఒంట్లోకి అయితే వచ్చేసి అలా డ్యాన్స్ అయితే చాలా బాగా వేస్తున్నారు. కానీ నాకు ఇష్టమైనది ఒకటంటే మా పాపనైతే చాలా మంది ఫొటోస్ వీడియోస్ అయితే ఎక్కువ తీసుకున్నారనమాట. నాకైతే చాలా చాలా బాగా అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాను. కానీ కొంచెం బాధేసింది. నేను కొంచెం మళ్ళీ చెప్తానండి నెక్స్ట్ వీడియోలో ఎందుకనేసని. చూడండి ఇక్కడ ఈ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి.